ఇరానీ చాయ్ కావాలి అంటే హైదరాబాద్ వెళ్ళాలి, కానీ కాకినాడలో కూడా మంచి ఇరానీ చాయ్ దొరుకుద్ది. అది ఎక్కడంటే మనం టీ జోన్లో ఉన్నాం. ఇక్కడైతే ఆథెంటిక్ ఇరానీ చాయ్ అయితే దొరుకుద్ది. ప్రస్తుతం ఓనర్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 2013లో స్టార్ట్ చేసామండి. అప్పుడు ఇరానీ చాయ్ అంటే ఇక్కడ కొంచెం కొత్త అయినా క్వాలిటీ పరంగా మంచిగా ఇచ్చేవాళ్ళం, క్రౌడ్ కూడా చాలా బాగుండేదండి. అదే కంటిన్యూస్గా ఎక్కడ క్వాలిటీ డ్రాప్ అవ్వకుండా ఇప్పటి వరకు కూడా అదే ఆథెంటిక్గా మెయింటైన్ చేస్తాం. ఓకే అండి. అయితే మరి దీనికోసం మీరు టీ పొడి కానీ అవన్నీ ఎక్కడి నుంచి? అస్సాం నుంచి పర్చేజ్ చేస్తాం. ఓకే అండి. అలాగే మీరు ఓన్ బ్రాండింగ్ కూడా పెట్టుకున్నట్టున్నారు కదా? అవునండి, అస్సాం ప్రీమియం టీ అండి. ఇదా అండి? ఇది అస్సాం. ఇది ఎంత అండి ఇది ప్యాకెట్? 200 grams 100 rupees. ఇక్కడ టీ టేస్ట్ చేసిన ప్రతి కస్టమర్ కూడా ఈ ప్యాకెట్ ఇంటికి పట్టి. అంటే మీరు దీంతోనే టీ చేస్తారు? అవునండి. ఓకే. మరి ఇదండి? ఇది డార్జిలింగ్ గ్రీన్ లీఫ్ అండి. ఓకే. గ్రీన్ టీ పర్పస్లో వాడుతుంటామండి. ఓకే. ఇది గ్రీన్ టీ. ఇది ఎంత అండి కాస్ట్? 150 rupees. 150 రూపీస్. గ్రీన్ టీ ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. చాలా మంచిదండి. అండ్ మీది ఓన్ బ్రాండ్ అండి? ట్రేడ్ మార్క్ కూడా ఉంది. అవునండి. టీ జోన్ ఓన్ ట్రేడ్ మార్క్ అనమాట. కప్పు కూడా చాలా బాగుంది. అంటే మామూలుగా అయితే ఇరానీ చాయ్ గాజు కప్పులో ఇస్తారు, మనం కావాలనుకుంటే ఇలా ఈ కప్పులో కూడా ఇస్తారు, అంతేనండి? అవునండి. అండ్ ఇదేంటండి వెరైటీగా ఉంది ప్యాకెట్? టేక్ అవే పర్పస్ అండి. టేక్ అవే? అవునండి. అంటే ఇప్పుడు ఎవరు ఫ్లాస్క్లు అయితే తెచ్చుకోకర్లేకుండా స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్ దీంతో మేము ఫిల్ చేసి పంపిస్తాం. మరి ఇందులో మరి వేడి ఉంటుందండి? 1/2 hour కంటిన్యూస్గా వేడి ఉంటుందండి. 1 hour వరకు మీడియం వేడిలో ఉంటుంది. అంటే ఇది 250 ml రాసి ఉంది. 250 ml ఇది డిస్పోజబుల్ ఫ్లాస్క్ అనమాట. ఇప్పుడు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఇప్పుడు ఇది ఎంతమందికి వస్తుందండి? ఇది 250 ml అండి. 4 members వరకు వస్తుందండి. ఈ లార్జ్ కప్ వచ్చేసి 3 cups వస్తాయండి. అది కొంచెం తగ్గించి పోసుకుంటే 4 members 5 members షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరైనా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇదండి? ఇది 500 అండి. దీనికి డబల్ అండి. ఓకే. ఇదంతండి? ఇదంతా అది వచ్చి 70 rupees అండి. ఇది 70. ఇది 120 rupees. ఇది 120. ఇది కూడా 1/2 hour చల్లగా ఉంటుందండి. ఇందులో వేడిగా ఉంటుంది. వేడిగా జ్యూస్ అయితే చల్లగా ఉండదు, కానీ ఇది వేడిగా ఉండాలి కదా. ఓకే. చల్లారకుండా ఉంటుంది ఒక 1/2 hour. ఇది 500 ml. బ్రాండింగ్ మీద కూడా మీది ఇక చూడండి, బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నారా? మీరే కదా? అవునండి. ఓకే. మొత్తానికి అయితే ఓన్ బ్రాండ్తో తయారు చేస్తున్నారు అన్నీ కూడా ఇక్కడ. దీనికి ఎలా ఉందండి పబ్లిక్ నుంచి రెస్పాన్స్? బాగుందండి. ఇవి బాగా సేల్ అవుతాయండి ఇవి? అవునండి, సేల్ అవుతాయి. ఎక్కువగా హాస్పిటల్స్ వచ్చిన వాళ్ళు, ఏదైనా ఆఫీస్ పర్పస్ లో ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా బిస్కెట్లు ఇవి ఆర్డర్ పెట్టుకుంటారు. మీ దగ్గర బిస్కెట్లు అవి కూడా ఉంటాయి కదా? ఉస్మానియా బిస్కెట్ ఉంది. ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి. ఇది మొత్తానికి అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇరానీ చాయ్ హైదరాబాద్లోనే కాదు మన కాకినాడలో కూడా దొరుకుద్ది. టేస్ట్ చేద్దాం మనం కూడా, ఎలా ఉందో చూసి చెప్దాం. బ్రో ఎలా ఉంది చాయ్? చాలా బాగుంది. కాకినాడ మొత్తం మీద ఇలాంటి చాయ్ ఎక్కడ దొరకదు. నిజంగా నరసింహారావు గారు చెప్పినట్టు ఆథెంటిక్ ఇరానీ చాయ్. ఈ ఇరానీ చాయ్ మీరు కూడా టేస్ట్ చేయాలంటే టీ జోన్కి వచ్చేయండి. అడ్రస్ ఎక్కడంటే జస్ట్ మీరు పద్మప్రియ థియేటర్ దగ్గరకు వచ్చి అటు నుంచి కోకిలోకి వెళ్ళే దారిలో అన్నమాట. టీ జోన్ చాలా ఫేమస్. మీకు అక్కడ మెయిన్ ల్యాండ్ మార్క్ ఏంటంటే టీ స్టాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉందంటే అది టీ జోనే, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. నిజంగా ఆథెంటిక్ ఇరానీ చాయ్ టేస్ట్ చేయాలంటే మాత్రం టీ జోనే. సూపర్. కాకినాడ ప్రజలందరికీ ఇది ఒక మంచి అవకాశం.